హరే ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా చప్పట్లు కొట్టాలి అందరూ చప్పట్లు కొట్టాలి మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా ఎక్కడ ఉందని సమాధానం చెడ నాకు దొరికేనని సంతోషం ఎక్కడ ఉందని సమాధానం చెడ నాకు దొరికేనని జగమంతా వెతికాను జనులందరిని అడిగాను జగమంతా వెతికాను జనులందరిని అడిగాను చివరికది నీలోనే కనుగొన్నాను చివరికది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా ఎక్కడ ఉందని క్షమానేది అచట నాకు దొరికేనని ప్రేమనేది అచట ఉందని క్షమానేది అచట నాకు దొరికేనని జనులను అడిగాను స్నేహితులను అడిగాను బంధువులను వెతికాను స్నేహితులను అడిగాను చివరికది నీలోనే కనుగొన్నాను చివరికది నీలోనే కనుగొన్నాను ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా సత్యమనేది ఎచ్చట ఉందని నిత్య జీవమనేది ఎచ్చట నాకు దొరికేనని సత్యమనేది ఎచ్చట ఉందని నిత్య జీవమనేది ఎచ్చట నాకు దొరికేనని
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. అందరూ పాడాలి. సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. జగమందరి వెతికాము, జగమందరి తిరిగాము, జగమందరి వెతికాము, జగమందరి అడిగాము, చివరి కది నీలోని కనుగొన్నాను, చివరి కది నీలోని కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడు ఎవడో. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు. హృదయము అంటే ఎక్కడుందో ఎవరికైనా చెప్పగలరా? హృదయం ఉందా? నాకు జవాబులు చెప్పకపోతే మోగోళ్ళకి చెవిటోళ్ళకి ప్రసంగం చేయటం నా చేత కాదు. మీ తలల మీద నుంచి కొన్ని మాటలు అరిసి కేకలేసి మిమ్మల్ని బెదిరించి పారిపోవడానికి నేను ఇక్కడికి రాలా. దేవుని మాటలు మీ గుండెల్లో జొరబడి మీ హృదయాలను కదిలించి మీ జీవితాలను మార్చి మీ బ్రతుకులలో ఆశీర్వదించబడుటకు, మరి ముఖ్యంగా ఆధ్యాత్మిక రక్షణ పొంది మిమ్మల్ని ఆయన రాజ్య వారసులుగా చేయడం కొరకే ఉజ్జీవ సభలండి. ఎక్కడుంది హృదయం? ఇక్కడ ఉంది అని చెప్తాం మనం సాధారణంగా. ఇక్కడ ఉంది హృదయం అంటే చూపించంటారు ఇవాళ చదువుకున్న వాళ్ళు. పల్లెటూరులో అయితే ఇంతకుముందు హృదయం బొమ్మేసి ఇదే హృదయం అంటే అవునండి అయ్యగారు అనేవాళ్ళు. ఇప్పుడు తెలివి ఎక్కువైపోయింది కదా. తెలివి ఎక్కువయ్యేటప్పటికీ, విజ్ఞానం పెరిగిపోయేటప్పటికీ మనుషుడికి విశ్వాసం తరిగిపోతుంది. అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేయటం మొదలు పెడతారు. ఈ హృదయం ఎందుకైంది? ఇది రక్తాన్ని పంపు చేసే ఒక అవయవమే కదా. మరి ఎక్కడుంది? కొంతమంది అంటారు ఇక్కడ ఉంది చిన్న మెదడు. మన ఆలోచనలు, మన తలంపులు ఇవన్నీ జరిగేటువంటి ఒక స్థలం. ఇక్కడుందో ఇక్కడుందో ఎక్కడుందో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. కానీ అందరికీ తెలిసింది ఏంటంటే నాకు హృదయము ఉంది. తెలిసిన వాళ్ళు అల్లు చెప్పండి. ఎక్కడుంది మీ హృదయం? మీ దగ్గరే ఉందా? ఇంట్లో పెట్టొచ్చారా? ఎక్కడుందండి హృదయం? ఎక్కడుంది? ఎలా ఉంది చెప్పలేం. కానీ మనకి హృదయం ఉంది. మనం ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటాం చూడండి. మన మనసులో ఇంకోటి అనుకుంటుంటాం చూడండి. మనిషి ఇక్కడ ఉన్నా ఏదో ఒకటి ఆలోచిస్తుంటాం చూడండి. ఎక్కడ జరుగుతుంది ఆలోచనలన్నీ? హృదయంలో జరుగుతున్నాయి. దేవుని వాక్యం చెబుతుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. కుక్క హృదయము, నక్క హృదయము,
అని చెప్పలేదు. వాటికి హృదయాలు లేవు, వాటికి మనసాక్షులు లేవు, వాటికి గుండెలు ఉంటాయి అంతే. కానీ మనకి హృదయాన్ని ఇచ్చాడు దేవుడు. హృదయమును ఆయన ఆలయంగా చేయాలని, హృదయమనేది ఆలయంలో ఆయన ఉండాలని, నీలో నాలో దేవుడు ఉండాలని ఆశిస్తున్నాడు. నీ హృదయంలో దేవుడు ఉంటే నీ బ్రతుకంతా వ్యత్యాసంగా ఉంటుంది. నీ హృదయంలో దేవునికి చోటిస్తే నీ జీవితం ఆశీర్వాదమయంగా ఉంటుంది. కానీ ఈ రోజున అనేక మంది హృదయాలలో ఏ విధమైన దైవ భయము లేదు. కారణం, హృదయం చెడిపోయింది. ఘోరమైన వ్యాధి గలది. మనకు చిన్న జబ్బు వచ్చిందంటే, జ్వరం వచ్చిందంటే, కడుపు నొప్పి వచ్చిందంటే కంగారు పడిపోతాం, డాక్టర్ దగ్గరికి పరిగెడతాం, మందులు మాకులు వేసుకుంటాం, లేకపోతే ప్రార్థన చేయమని అడుగుతారు మీలో కొంతమంది. అయితే ఒక దెబ్బ తగిలి రక్తం కారుతుందంటే అబ్బా అబ్బా అయ్యో అయ్యో అని దానికి వెంటనే మందులు వేసి కట్టులు కట్టుకుంటాం. మరి మన హృదయం కూడా వ్యాధితో ఉందంట, చెడిపోయింది హృదయం. ఆ చెడిపోయిన హృదయాన్ని గురించి మనుషుడు పట్టించుకోవటమే లేదు. హృదయం చెడిపోయింది కాబట్టే చెడు ఆలోచనలు వస్తున్నాయి, చెడు పనులు చేస్తున్నాం, చెడు కార్యాలు చేస్తున్నాం. మనకు చేతకాటం లేదు మంచిగా ఉండటం, మనకు చేతకాటం లేదు దేవుడు ఉన్నాడు అని విశ్వసించటం. మీరు ఒక జ్వరం వచ్చినోడికి, మంచి హై ఫీవర్ వచ్చినోడికి, ఎక్కువ జ్వరం వచ్చినోడికి ఒక మంచి మైసూరు పాకు బందర్ లడ్డు తీసుకెళ్ళిచ్చి తినరా అంటే ఏమంటాడు చెప్పండి? తిని నోట్లో పెట్టుకొని ఏమంటాడండి? చేదుగా ఉంది అంటాడు. నువ్వు తింటే ఎట్టుంటుంది? తీయగానే ఉంటుంది. లేదురా తీయగానే ఉంది తినరా, లేదు చేదు చేదు. లడ్డు మంచిదే, వాడు నాలుకేమైంది? జ్వరం వలన చేదైపోయింది. మనుషుడికి ఇవాళ పాపమేమో తీయగా ఉంది, దేవుని కార్యాలేమో చేదైపోయినాయి. కారణం ఏంటి? సినిమా చూడమంటే రెండో ఆట రాత్రంతా కూర్చొని చూస్తారు. ఒక గంట మీటింగ్ వెళ్ళి కూర్చోరా అర్ధరాత్రి వరకు అంటే దేవుడు దేవుడు అంటే కడుపు అన్నం వాడు పెడతాడన్నాడు ఒక ఆయన. దేవుడు దేవుడు అంటే ఏం జరిగింది నీకు? దేవుడు నమ్ముకున్నాను, నీకు కూడా బాధలు వచ్చాయి కదా. ఏంటండి? మన జీవితం మారకుండా యేసయ్యను నమ్ముకున్నానని చెప్పకండి. యేసయ్యను నమ్ముకున్న వారి జీవితాల్లో మార్పు, హృదయం మారాలి. హృదయం మారకపోతే తారుమారుగా ఉంటుంది. చేదు తీపి తీపి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం తీద్దాం చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. మీ దగ్గర బైబిల్లో ఉన్నాయి, చాలామంది దగ్గర రాత్రి చూశాను. తీయండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటిలో చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకొని వారికి శ్రమ. కీడేమో మేలంట, మేలేమో కీడంట, చీకటేమో వెలుగంట, వెలుగేమో చీకటంట, చేదేమో తీపంట, తీపేమో చేదంట. అంత ఏంటంట? తారుమారు. అంత ఏమైపోయింది? తారుమారు అయిపోయింది. ఏది తినాలో అది తినడో, ఏది తినకూడదో అది తింటాడు, ఏది తాగాలో అది తాగడు, ఏది తాగకూడదో అది తాగుతాడు, ఏది చెయ్యాలో అది చెయ్యడు, ఏది చెయ్యకూడదో అది చేస్తాడు. మానవుడి బుద్ధిదే, మానవుడి మనసు చెడిపోయింది. కాబట్టి కీడేమో మేలుగా కనపడుతుంది, మేలేమో కీడుగా కనపడుతుంది. దేవుణ్ణి నమ్ముకొని పరిశుద్ధంగా బ్రతకటం కీడులా కనపడుతుంది. ఇష్టానుసారంగా లోకంలో మోసాలు అన్యాయాలు చేస్తూ, దోపిడీలు దొంగతనాలు అబద్ధాలు చేస్తూ ఏదో సాధిస్తామనుకునేది చాలా తెలివి అనుకుంటున్నారు. అయ్యో, చీకటేమో వెలుగంట, వెలుగేమో. మీకు చీకటి ఇష్టమా వెలుగు ఇష్టమా? టకటక చెప్పండి. మీకు చీకటి ఇష్టమా వెలుగు ఇష్టమా? చీకటి ఎవరికి ఇష్టం? చీకటి అంటే వ్యభిచారులకి, దొంగలకి,
తప్పుడు పనులు చేసే వాళ్ళందరికీ ఏం కావాలంటే ఎప్పుడు చీకట పడద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు. మీ ఇంట్లోనే ఒక దొంగడు పడ్డాడు అనుకోండి, ఆ చీకట్లో తడుక్కుంటూ ఇరపెట్టి దగ్గరికి వెళ్ళాడు, ఎలాగోలాగా లాకర్ ఓపెన్ చేశాడు, అందులో ఏముందో కనపడటం లేదు, అలా చెయ్యి పెట్టి తీసేసుకుందామంటే నువ్వు వెళ్ళి బ్యాటరీ లైట్ వేసావండి, థ్యాంక్స్ అంటాడా? ఏమంటాడు? గింజుకుంటాడు, దొరికిపోయాడు రా బాబు, వెలుగు రాగానే అసహించుకుంటాడు. మానవ చీకట్లో దారి తెలియకపోతున్నాం అనుకోండి, ఎవరైనా మన పాదాలకు లైట్ వేశారనుకోండి, ఏం చెప్తాం మనం? థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్స్ అంటాం కదండి. కానీ ఈ రోజుల్లో చాలామంది మారు మనసు లేని మూలాన, రక్షణ పొందని మూలాన, హృదయం మారని మూలాన ప్రభువుని నమ్ముకున్నామని చెబుతారు, యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటారు, చర్చికి వస్తారు, మీటింగ్కి వస్తారు, కానీ హృదయం మారకపోతే జీవితంలో మన యొక్క నడవడిక మారదు, మన ప్రవర్తన మారదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మామూలుగా జంతువులన్నింటిలో ఒక జంతువుని జిత్తులు మారి అంటదండి. ఏంటది? నక్క. అదేంటంటే భలే జిత్తులు మారిదంట, అంటే మోసం చేయటంలో నెంబర్ 1 అన్నమాట. కానీ నీకు తెలుసా, నక్క కంటే కూడా మోసకరమైన హృదయం నీ దగ్గరే ఉంది. ఎవరి దగ్గర ఉంది? ప్రతి మనిషి మోసగాడే. మీ హృదయంలో తెలుసు. ఎంతమంది యవ్వన బిడ్డలు స్కూళ్ళకి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి చదువుకుంటున్నామని చెప్పి తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. పిచ్చోళ్ళండి. ఎవరినో మోసం చేస్తావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. నిన్ను నీవే మోసం చేసుకునే ప్రేరేపణ కలుగు చేస్తుంది నీ హృదయం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో దానినే కోయను. నువ్వు మోసం చేస్తే తలదన్నేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు ఉంటాడంట. ఇలాంటి పల్లెటూరులో ఒకడు చెట్టెక్కి పిట్టల గూడుల్లో గుడ్డులు పెట్టుకున్న గుడ్లన్నీ కాజేస్తూ ఉండేవాడు. పిట్ట కూర్చొని ఉండగానే పిట్ట కొందన కింద నుంచి గూడు కదలకుండా మెల్లగా కన్నం చేసుకొని అతను తీసి పెట్టుకుంటాడంట. ఒకరోజు అలాగే చెట్టు ఎక్కాడు, గుడ్లన్నీ ఇలా పంచెలో పెట్టుకుంటున్నాడు. పంచెలు కట్టుకుంటారు ఇలాగా సంచిలాగా, దాంట్లో పెట్టుకుంటున్నాడు. కిందకి దిగాడు, చెయ్యి పెడితే ఆ పంచెలో నుంచి చెయ్యి బయటకు వచ్చింది, చిల్లుబడి ఉంది. ఏమైంది ఇది అనుకుంటే, వీడి వెనకాల రోజు చూస్తున్న వాళ్ళ కొడుకు ఆయన పెట్టకు తెలియకుండా గుడ్డు తీస్తుంటే ఈయన తండ్రికి తెలియకుండా పంచెలో పెట్టిన గుడ్డు తీసి పక్కన పెట్టుకుంటున్నాడు. ఎవరంటే మోసపోతే మోసగిచ్చేవాడిని మోసం చేసేవాళ్ళే వస్తారు. మనుషులు అలాగే మోసపోతున్నారండి, ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకుంటున్నారు. భర్తను భార్య మోసం చేస్తుంది, భార్య భర్తను మోసం చేస్తున్నాడు, పిల్లల్ని తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, తల్లిదండ్రులు పిల్లల్ని మోసం చేస్తున్నారు. మనిషి మనిషిని మోసం చేస్తున్నాడండి. మోసాల లోకం ఇది, నటనా లోకం ఇది. ఎక్కడ ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టు కనపడతాం. ఏంటండి, మన ఆంధ్రాలో ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వస్తే చాలు, భోంచేసి వెళ్ళండి అంటారమ్మా, అంటారు కదా. ఊరకే అంటారు. ఇంట్లో గిన్నెల్లో ఏం లేదు, అన్నీ తినేసి కడిగేసి బోర్లో పెట్టేశారు. అయినా కూడా ఏమంటారు మీరు? అయ్యో ఇంత రాత్రి వచ్చారు, భోంచేసి వెళ్ళండి. వాళ్ళు ఎలాగా వద్దులేండి అంటారో మీకు తెలుసు ముందే. కాబట్టి ఊరకే ఊతపదానికి అంటారు అంతే. ఒకవేళ అంతగా సరేనండి అన్నారనుకోండి, అయ్యో పాపం ఇంక లేట్ అయిపోతుందండి, మీకు 5 నిమిషాల్లో వండేస్తాడు కానీ కుదరదులేండి పాపం, ఎందుకు మీ ఆయన ఇంట్లో ఎదురు రాస్తున్నారు అన్నారు కదా, ఏదో వంక చెప్పి తరుముతారు మళ్ళీ. ఏంటంటే మోసం కదా. అవునంటే ఒక క్రైస్తవుడి మాట అవునంటే అవును, కాదంటే కాదు. పెళ్లి విందులకు వెళ్ళినప్పుడు చూడండి, భోజనాలు పెడుతున్నప్పుడు నీకు సాంబార్ కావాలంటే అడగొచ్చు కదా, ఇదిగో అబ్బాయి ఈ సాంబార్ కావాలంటే ఎందుకు అంటాడు. ఆయనకి కాదు, నీకే. అంటే ఆయనకి పోతే నీకు పోస్తారని కొంచెం వేయిపోతారు అనుకోండి, వద్దులే వద్దులే వద్దులే. ఏంటి ఇట్టా వేయమంటారు, వద్దంటున్నారా? అన్ని విషయాల్లో మనుషులండి అటు ఇటు కాకుండా ఏది చెప్తున్నాడు స్పష్టత లేదు. ఆ మనిషి బుద్ధి తెలుసుకోలేము మనం.
ఒక పామును చూడండి, సర్పము, అది ఏ రూపంలో ఉండదు ఎవరైనా చెప్పగలరా? పడుకొని పోతున్నప్పుడు మనిషి ఏ రూపంలో ఉన్నాడు? తిన్నగా ఉన్నాడు, మెలికలు తిరిగిపోతాడు ఇలాగా. కానీ పాము ఎలా పోద్ది? ఏ క్షణానికి ఎడు తిరుగుతుందో తెలియదు. కురుకురు 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 కురుకురు. మనుషులు బుద్ధులు ఎట్టకూడదు అంటే ఈ నిమిషానికి బాగుంటాడు, మరో నిమిషాలు ఎట్టుంటాడో తెలియదు. మూడు అంటాడు. మళ్ళీ మనుషులకి ఏమంటే ఇంగ్లీష్ మాట. వాడు 3 బాగలేదు రోయ్, ఇప్పుడు పోకరోయ్. 3 బాగోలేకపోవడం ఏంటంటే కాసేపు ఒకలాగా ఉంటాడు, కాసేపు ఒకలా, కాసేపు చాలా ప్రేమ చూపిస్తాడు, కాసేపు పరా నీ మొహన చూపించరా అంటాడు, కాసేపు ఎక్కడలేని దీనుడిగా ఉంటాడు, సరేనండి అన్నట్టు ఉంటాడు, అంతలో అని ఎగరబడతాడండి. చూడండి, మనిషికి కంట్రోల్ లేదు తన మీద. ఎందుకంటే రోగం వచ్చింది, మోసం చేస్తుంది. మీరు ఎవరైనా మోసగాళ్ళగా ఉంటే, బైబిల్లో ఒక మోసగాడు ఉన్నాడండి. ఏం పేరో చెప్తారు ఎవరన్నా? అందరికీ తెలుసు. ఎవరండి? యాకోబు. నాయనా ఎవరు నువ్వు అని అడిగాడు తండ్రి. నేనే నాయనా, నీ పెద్ద కుమారుని యాసావుని అన్నాడు. అవునా, ఇలా దగ్గరకు రా. యాసావు ఎంట్రుకలు గెలినోడంట, అందుకే ముందే మేకప్ చేసుకొచ్చాడు. గొర్రె ఎంట్రుకలు కప్పి వచ్చాడంటే ఎట్టి తడివితే ఎంట్రుకలు కనపడ్డాయి ఆయనకి. ఆయన అన్నాడు, చేతులు యాసావు చేతులే, స్వరము యాకోబు స్వరంగా ఉందేంట్రా? కొంతమంది మనుషులు స్వరమేమో ఒకలాగా ఉంటుంది, క్రియలేమో ఇంకోలాగా ఉంటుంది. ఆరోగ్యాన్ని పాడు చేసే పొగదాగొద్దురా బాబు. క్యాన్సర్ వస్తుంది, క్షయ వస్తుంది, పుళ్ళు అయిపోతుంది, లంగ్స్ అన్నీ, ఒళ్ళంతా, గొంతంతా అని చెబితే అది తింటానంటారు. శరీరానికి బలం ఇచ్చే రొట్టె కొనుక్కొని తిను, పాలు తాగు, భోజనం చేయమంటే ఏమది తినరా అంటే. సారాయి తాగే వాళ్ళు ఎప్పుడైనా మీరు చూశారండి? ఎలా తాగుతారో? మీరే తాగుతారా? నేను తాగను కానీ చూశానండి. మొహం ఎట్టుకొని ఎందుకంత కష్టపడి తినకపోతే ఏంటి? అది ఏమన్నా రుచి కమ్మగా ఉంటుందా పాయాసంలాగా? అది ఎట్లుంటుందండి సారాయి వాసన? తెలుసా తెలీదా? చెప్పటం లేదు ఎవరు. పాపం ఎంత మంచోళ్ళు. మేము చెబితే మేము సారాయి తాగుతాం అనుకుంటారు. ఈ పాస్టర్ ఎందుకు వచ్చింది? పక్కోళ్ళు అని అనుకుంటారు. మా పక్కోళ్ళు, పక్కింటి వాళ్ళు ఉన్నారు మా ఎదురుకుండా, వెనకాల ముందు అనుకుంటున్నారు. ఏంటంటే ఏ వాసన వస్తుందండి? చేదు, తీపి, తీపి చేదు. పాలు తాగండి, మంచిది, సమీకృత ఆహారం. మన పిల్లలు పాలు తాగే బతుకుతున్నారు. చిన్నప్పుడు చూడండి, పసికందిగా ఉన్న బిడ్డ 6 నెలలు 5 నెలలు వచ్చేదాకా ఏం పట్టిస్తున్నారంటే బిడ్డకి? పాలు. ఇప్పుడేదో డబ్బా పాలు ఇంకేంటంటే పెడతారు. అందుకే రకరకాల జబ్బులు వచ్చేస్తున్నాయి. తల్లి పాలు శ్రేష్టం అన్నాడు. దేవుని వాక్యం పాలు వంటిది. కొత్తగా రక్షించబడ్డవారు పాలు, వాక్యం అనే పాలను అపేక్షించాలని చెబుతుంటే, దేవుని వాక్యం చదువుతుంటే నిద్ర వస్తుంది, దేవుని వాక్యం చెబుతుంటే నిద్ర వస్తుంది, ప్రార్థన చేసుకుంటుంటే నిద్ర వస్తుంది, దేవుని మందిరాలకు వెళ్ళాలంటే వెళ్ళబుద్ధి వేయటం లేదన్న వారు మీ హృదయాలు దేవునితో సరిగా లేవన్నమాట. ఆలోచించేయండి, ఈరోజు నీ హృదయం ఎలాగుంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన హృదయం కలిగింది. దానిని కనుగొనగలిగిన వాడు ఎవడు? నా హృదయ రోగం నేను తెలుసుకోవాలంటే, మన శరీరంలో జబ్బులు వస్తారండి. ఇప్పుడు మనమే పరీక్ష చేసుకోవడానికి షుగర్ వస్తే గుచ్చుకొని ఎంత ఉందో చూసుకుంటారు. అప్పటికప్పుడు బీపీ వస్తే చేతికి కట్టుకొని సరిగా ఉందా లేదో చూసుకుంటారు. లేదా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆడి స్టెథోస్కోప్ పెట్టి నీ గుండె ఎలా కొట్టుకుంటుందో, నీ లంగ్స్ ఎలాగ ఉన్నాయో చెప్తాడు. లేకపోతే ఎక్స్రే తీసి స్కాన్ చేసి నీ రోగాలు చెప్తారు. మనుషుడి హృదయంలో ఉన్న రోగం చెప్పడానికి స్కానింగ్ కానీ ఎక్స్రేలు కానీ పనికొస్తాయా? ఏంటండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారండి, ఆయన స్టెథోస్కోప్ పెట్టి నీ గుండె మీద గుండె పరీక్షిస్తున్నాడు. అప్పుడు ఏ డాక్టరో, ఈ బుద్ధి లేని డాక్టర్, ఈయన అసలు చదువుకున్నాడో లేదో, ఇంత పొట్టిగున్నాడు ఏంటి నైనాను, ఏం డాక్టర్ లాగే లేడే అని మనసులో అనుకుంటున్నావు అనుకోండి. ఆ స్టెథోస్కోప్ ఇక్కడ ఉంది కదా, ఏంటా బాయ్ ఏంటి మాట్లాడుతున్నావు అంటాడు ఆయన. ఏమన్నా నీ ఆలోచన ఆయనకి అర్థమవుద్దా? నీ హృదయంలో జరిగే ఆలోచనలు ఎవరికైనా తెలుసా? అసలు మన మనసులో ఏమనుకుంటున్నాం ఎవరికైనా తెలుసండి? మన నోటితో చక్కగా మాట్లాడుతున్నాం. ఒక ఆయన అన్నారు, ఇలాంటి టీవీ స్క్రీన్ నెత్తి మీద పెట్టి నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో అవన్నీ పైన అలా వచ్చేటట్టు చేస్తే ప్రపంచంలో 5 నిమిషాల్లో ఒకడొకడు చంపుకొని చచ్చిపోతాడు అంటాడు. ఎందుకు? మన దేశంలో ఎవరైనా కొత్త చీర కొనుక్కుంటే ఎవరికన్నా చూపించాలమ్మా, అది ఉందా ఇంకా లేదా మీకు? మా చిన్నప్పుడు అట్టు ఉండేది.
మా అమ్మగారి దగ్గరికి వచ్చి చూపించేవాళ్ళు, పక్కింటోళ్ళు, ఆ ఇల్లు వదినా బాగుంది ఆ చీర, చాలా బాగుంది, ఏడిచినట్టు ఉంది మనసులో. నేను కట్టుకుంటే ఎంత బాగుంటుందో, నువ్వేం కట్టుకున్నావు, పెద్ద గొప్ప చెప్పడానికి వచ్చింది. లోపల చాలా బాగుంది వదిన గారు, నోటితో మాట్లాడతారు. నోటితో మాట్లాడేది ఒకటి, మనసులో అనుకునేది ఒకటి. చెప్పండి, మీ మనసులో ఏమనుకుంటారో నోటితో మాట్లాడుతున్నారా? అప్పుడే మీరు నిజమైన క్రైస్తవులు, అప్పుడే మీరు దేవుని బిడ్డలు. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడండి. మనుషులు పై రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయమును లక్ష్యపెరుస్తున్నాడు. నీ హృదయం సరిగా లేకపోతే నువ్వు దేవుని బిడ్డగా ఉండలేవు. దాన్ని కనుగొనగలిగిన వాడు ఎవడో? నీ హృదయం రోగాన్ని తెలుసుకోవాలంటే నీ హృదయంలో ఉన్న అసూయ, కోపం, ద్వేషం, గర్వం, మోసం ఎలాంటి నిన్ను చెడగొడుతుందో నువ్వు తెలుసుకోవాలని ఆశ ఉన్నోళ్ళు అల్లే చెప్పండి. నా హృదయం ఎలాగుందో తెలుసుకోవాలని ఆశగా ఉంది అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళినంటే ఈ ప్రార్థన చేయండి, మీ హృదయాన్ని దేవుడు మీకు చూపిస్తాడు. కీర్తన 139 23, 24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నిన్ను నీవు తెలుసుకోవాలంటే నీవు నీ దేవుని ముందు మోకరించి నీ హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి. ప్రార్థించే వాళ్ళు శుద్ధ హృదయులు అవుతారు. ప్రార్థించే వాళ్ళు తమ తప్పులు తెలుసుకుంటారు, వాటిని ఒప్పుకుంటారు, పశ్చాత్తాపడతారు, రక్షించబడతారు. నీ స్థితి నువ్వు తెలుసుకోవాలంటే ఏ మనుషుడు నీ సంగతి, నీ హృదయ సంగతి చెప్పలేడండి. ఏ వైద్యుడు చెప్పలేడు. నీ మనసులో ఉన్నది చెప్పగలిగిన వాడు నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు. నిన్ను బాధ పెట్టేది నాలో ఉందేమో చూడయ్యా. ఎప్పుడైనా మీరు దేవుని సందులో కూర్చొని నా హృదయం సరిలేదయ్యా, నా ఆలోచనలు సరిలేవు ప్రభా, నాలో ఎప్పుడు చూసినా ఇతరుల మీద కించపరిచే, ఇతరులను విమర్శించే, ఇతరుల మీద అసూయపడే, ఇతరులను దూషించే, ఇతరుల మీద హెచ్చించుకునే చెడ్డ మనసు నాలో ఉందయ్యా. నా హృదయాన్ని బాగు చేయ్యా. నా హృదయం ఎప్పుడు శరీరేచ్ఛలు కోరుతుందయ్యా, కామ సంబంధమైన కార్యాలను ఆశిస్తుందయ్యా, మోసము, అన్యాయము, ఇలాంటి నీచ కార్యాల కొరకు నేను ప్రయాసపడుతున్నానయ్యా, నా హృదయం మార్చయ్యా అని మీరు ప్రార్థిస్తే యేసు ప్రభు హృదయాలను మార్చగలిగిన వాడండి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహించుకొనగలిగిన వాడు ఎవడో? మోకరించి ప్రార్థించేవాడు తన హృదయాన్ని తాను తెలుసుకోగలుగుతాడు, తన హృదయ స్థితిని తాను ఎరగగలుగుతాడు. రెండవది, హృదయం ఎలాగుందో తెలుసుకోవాలన్నవాడు మీ ముఖం ఎలాగుందో తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి చెప్పండి? ఎక్కడికి వెళ్తారండి? అద్దం దగ్గరికి వెళ్తారు. హృదయం గలవారు కనబడాలంటే దేవుని వాక్యం అనే అద్దం, దేవుని వాక్యం అద్దం లాంటిది. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు నీ సంగతే నీకు తెలియజేయబడుతుంది. వాక్యం చదవండి, నీ హృదయం ఎట్లుందో ప్రభు నీకు చూపిస్తాడండి. నీ ఆలోచనలు ఎలాగున్నాయో వాక్యం పరిశీలిస్తుందండి. మామూలుగా ఫోటో తీసుకోవాలంటే స్టూడియోకి వెళ్ళి తీసుకునే వాళ్ళు ఇప్పుడు సెల్ ఫోన్లో తీసేస్తున్నారు కదండి. సెల్ ఫోన్లో తీసిన ఫోటోలో నువ్వు అందంగానే కనపడతావు, కానీ ఎక్స్రే తీస్తే ఫోటో పట్టాలమ్మా అన్నారంట ఒక పల్లెటూరు ఆమెని.
ఫోటో పెట్టాలా, మా పిల్లోళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఫోటో పట్టలేదు నన్ను అని చక్కగా మంచి చీర కట్టుకొని పౌడర్ రాసుకొని క్లిప్పులు పెట్టుకొని జుట్టుకి ఆ ముసలమ్మ గారు ఫోటోకి వెళ్ళిందంట. వాళ్ళు లోపల తీసుకెళ్ళి అమ్మ ఈ వస్త్రాలను ఉండకూడదని అక్కడ నిలబెట్టి ఎక్స్రే తీశారు. అది ఆమెకి అర్థం కాల. సరే అయిపోయాక నా ఫోటో ఎప్పుడు చూపిస్తారంటే ఒక అరగంట కూర్చోమ్మా చూపిస్తామన్నారంట. పాపం తన ఫోటో చూసుకోవాలని కూర్చుంటే వాళ్ళు ఎక్స్రే తీసుకొని చూపిస్తే బ్యాడ్ అంట పెట్టమ్మా, ఎముకలు కూడా నా భయం వేస్తుంది. ఎవరిది ఎవరేంటమ్మా, నువ్వే బయటకు అందంగా ఉన్నావు, నీ పుర్రే ఏంటంటే ఎట్టుంటో తెలుసా మీకు, ముఖంలో ఉన్న తలకాయ. ఒక మెడికల్ ఎగ్జిబిషన్ ఒకటి ఉంది, ఓసారి పెట్టారు ఇక్కడ కాకినాడలో. ఒక చిన్న గుడ్డ కట్టేసి ఉంటుంది, లోపల ఒక అద్దం పెట్టి ఉంటుంది. లోపలికి వెళ్ళే వాళ్ళందరూ సంతోషంగా వెళ్తారండి, ఏందో చూద్దామని. వచ్చేవాళ్ళు ముఖం ఉంటారు. ఏమంటే ఇలా వెళ్ళగానే వాళ్ళ ముఖం కనపడుద్ది. భలే ఉన్నాను అంటే అనుకుంటుండగానే అక్కడ పుర్రెట్టిట్ట అంటుంది అనమాట. అది చూడగానే బెదిరిపోయి బయటకు వచ్చేస్తారు. నిజంగా అండి, మన దృష్టిలో మనం మంచిగా ఉన్నాం అనుకుంటాం, ఇతరుల దృష్టిలో బాగానే ఉన్నాం అనుకుంటాం. దేవుని దృష్టిలో చూస్తే నీ నిజస్థితి నువ్వు చూసుకుంటే నీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత చెడిపోయినాను నేను, ఇంత చెడ్డ ఆలోచనలు ఉన్నాయా నాలో, ఇన్ని మోసాలు చేశానా, ఇన్ని అబద్ధాలు ఆడానా, ఇంత అసహ్యంగా ప్రవర్తించానా, ఇంత దయానికరంగా నేను జీవించానా అని యేసయ్య మాటలు వినేవారు తమ స్థితిని ఎరుగుతారండి. ఈరోజున అలాంటి కార్యాలు, పరిశుద్ధాత్ముడి కార్యాలు చూడటం లేదు. పరిశుద్ధాత్ముడు అంటే డ్రమ్ము స్పీడ్గా కొడతాం, అల్లులని ఎగరటం, లేకపోతే పాస్టర్ గారు ఇట్ట అంటే పర్రని పడిపోవటం, ఇదే పరిశుద్ధాత్ముడి శక్తి అనుకుంటున్నారు. అంతే. ఏంటంటే పడిపోతారేంటండి, దెయ్యం దేవుని ముందు నిలబడలేదు కాబట్టి యేసునామంలో పో అంటే దెయ్యాలు కింద పడి గిలగల కొట్టుకుంటాయి. వాటిని వదలగొట్టి ఆ బిడ్డలు లేవనెత్తి కాసి నీళ్ళు తప్పించి, ఏమ్మా నీ పేరేంటమ్మా, నా పేరు మారి అండి. మరి ఇందాక ఏంటమ్మా దొరకన్నావు, ఇందాక ఏదో దెయ్యం పట్టింది. మగోడు ఒక దెయ్యం వెళ్ళగొడుతుంటే నేను బాగా ఆడాం కదా, ఏంది మగోడు భాషలో మాట్లాడుతుంది. ఎవరివయ్యా నువ్వు, బచ్చగా డాక్టర్నే, యేసయ్య నామంలో యేసు ప్రభు నమ్ముకుంటుంది, వదిలిపెట్టి పో, సరే పోతాంలే, ఇంటికి రాని చూసుకుంటా, మళ్ళీ చూసుకుంటుందంట. ఏంటమ్మా అసలు ఏంది నీ సంగతి అంటే, ఆమె ఒక బస్సు కండక్టర్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. వాడేమో యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయినోడు ఆశలు తీరక దెయ్యం పట్టినట్టు ఏమైనా మీద పడి ఏమని సమస్యలతో బాధ పెడుతూ ఉన్నాడు. మన ఆత్మ మీద ఇంకొక దురాత్మ వచ్చి కూర్చుంటే మనం చేయాలనుకుంటే చేయలేమన్నమాట. మనుష్యుడు దెయ్యాలకు చోటిచ్చి తన ఆధ్వర్యంలో తాను లేకుండా సాతాను చెప్పిన ఆధ్వర్యంలో ఉండమూలన అంతకంతగా చెడిపోతున్నాడండి, అంతకంతగా చెడ్డ కార్యాలు చేస్తున్నాడు. నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, నేను మంచిగా ఉండాలని ఉండలేకపోతున్నాను, నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను, కళ్ళు మూసుకోగా నాకు భయం వేస్తుంది, నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నానంటే ఏదో దురాత్మ నీ మీద ప్రభావం చూపిస్తుందన్నమాట. యేసయ్య దగ్గరికి వెళ్తే ఆయన మాటలు వింటుంటే మనలో ఉన్న దురాత్మలు బయటకు వస్తాయి, మన నిజ స్థితి బయటపడుతుంది, మన తప్పులు మనం తెలుసుకుంటాం. మీకు తెలుసండి, యేసు ప్రభు నిజంగా పరిశుద్ధాత్మని కార్యం జరిగినప్పుడు, పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడో చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం అండి. ఆయన వచ్చి, పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గురించియు నీతిని గురించియు తీర్పును గురించియు లోకమును ఒప్పుకొనచేయును. పరిశుద్ధాత్ముడు ఒకరి మీదకు వచ్చినప్పుడు ఏం చేస్తాడట, వారి పాపమును గురించి ఒప్పిస్తాడు. అంతవరకు నీ పాపము నీకే తెలియదు, నీ హృదయ స్థితి నీకే తెలియదు. పరిశుద్ధాత్ముడు నిన్ను నీ మీదకు వచ్చినప్పుడు నీ హృదయాన్ని నువ్వు ఎరుగుతావు, నీ స్థితిని నువ్వు ఎరుగుతావు, నీ తప్పును నువ్వు ఒప్పుకుంటావు. పాపముని గురించి, నీతిని గురించి,
నీతి అంటే దేవుని నీతి. నువ్వెంత పాపివో దేవుడు ఎంత పరిశుద్ధుడో, నువ్వెంత నీచుడవో ఆయన ఎంత ఘనుడో, నీవెంత చెడిపోయిన వాడివో ఆయన ఎంతగా నిన్ను క్షమించేవాడు అని పరిశుద్ధాత్ముడు నీ స్థితిని, నీ పాపాన్ని గురించి, దేవుని పరిశుద్ధతను గురించి, అలాగే తీర్పుల గురించి, ప్రభువు నీ తప్పును ఒప్పింపజేస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకుంటే, యేసు ప్రభువు నీ రక్షకుడిగా స్వీకరిస్తే నీకు తీర్పు లేదు. యేసయ్య మాటలు విని ఆ మాట ప్రకారంగా నడుచుకోకపోతే ఇప్పుడు ఏమి జరగదేమో నీకు, కానీ ఒకరోజు మనమందరము దేవుని సింహాసనం ముందు నిలబడాలి. ఈ దేహముతో చేసిన ప్రతి దాని విషయమే ఆయనకి లెక్క చెప్పాలి. అయితే యేసుక్రీస్తును నమ్మిన వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే నీ శిక్షను ప్రభు సిలువలో భరించాడు. నీ పాపం కోసం ఆయన సిలువలో పరిహారం చేశాడు. నువ్వు అది నమ్మినప్పుడు, నీ పాపం ఒప్పుకున్నప్పుడు దేవుని వాక్యం చెబుతుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచును. అయ్యో, దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడంట. అయ్యో అయ్యో, నాలాగా బ్రతకాలని, సంతోషంగా ఉండాలని, నాతో ఉండాలని ఈ నరులని సృష్టించారే, ఈ భూమి అంతా వీళ్ళ కొరకు సృష్టించారే, ఈ సకల సృష్టి ఏర్పరిచారే, వీళ్ళు దీన్ని అనుభవించకుండా పాడు చేసుకుంటున్నారే. నొచ్చుకొని తట్టుకోలేక ఆ రోజుల్లో నోవాహు దినాలలో వరదను పంపించి భూలోకమంతా ఏమైపోయిందండి? కొట్టుకుపోయిందంటే. యథార్థంగా ఉన్న నోవాహు, అతని కుటుంబం తప్ప, అతను దేవుడు చెప్పినట్టు ఎక్కించిన రెండు జంతువులు తప్ప, నాసికారంధ్రముల్లో జీవమున్న ప్రతి జీవి మరణించిపోయిందంటే. సరే, ఇకనైనా బాగుంటారంటే మళ్ళీ నోవాహు కుటుంబం తర్వాత వాళ్ళు 3 కుమారులు, వాళ్ళ సంతానాలు పెట్టాక వాడిలో ఒకడు శపితుడైపోయాడు. మళ్ళీ గొడవలు, మళ్ళీ భేదాలు, మళ్ళీ ప్రపంచాన్ని పాడు చేస్తున్నాడు. యేసు ప్రభు తానే వచ్చాడు, పిలిచాడు, పరలోకపు బోధలు చేశాడు. ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా నా యొద్దకు రండి, నేనే మార్గము జీవము సత్యమునే ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచితే మీరు బ్రతుకుతారు, చనిపోయినా తిరిగి లేస్తారు అని చెప్పవలసినదంతా చెప్పి, ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పండి, మీ శత్రువుల్ని కొట్టొద్దు, తిట్టొద్దు, శత్రువుల కోసం ప్రార్థించండి, ప్రేమతో జయించండి, క్షమించండి అని చెప్పి 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 మన పాపాలకు పరిహారంగా ప్రాణమిచ్చి ఈ సత్య సువార్తను లోకమంతా చెప్పమని పరలోకానికి ఆరోహణమై 2000 సంవత్సరాలు క్యాలెండర్ చెప్తుందంటే 2023 సంవత్సరాలు అయిపోయింది. నేను త్వరగా వస్తానన్నాడు ఆయన. నేను వచ్చి చెడిపోయే లోకంలో మీరు ఉండరు, నేను పాపము లేని లోకం, మరణము లేని లోకం, చావు లేని లోకం, ఆకలి దప్పుకలు లేని రాజ్యాన్ని మీ కొరకు సిద్ధపరిచాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, నేను మిమ్మల్ని క్షమిస్తాను అన్న మాట చెప్పండి, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పండి అన్న మాట పట్టుకోనేనండి ఒక నిజమైన పాస్టర్ సేవ చేసేది. ఈ మాట అందరికీ చెప్పాలి, యేసే రక్షకుడని. నీ హృదయం చెడిపోయింది, నీ చెడిపోయిన హృదయాన్ని నువ్వు మార్చుకోలేవు, నీ చెడిపోయిన హృదయాన్ని ఎవడు మార్చలేడు, నిన్ను మార్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. నీవు చేసిన పాపాలకు క్షమాపణ ప్రభు ఒక్కడే క్షమించగలడు. నీ ఆచారాలు, నీ బలులు, అర్పణలు నీ పాపానికి క్షమాపణ కాదు. ఆయన్ని నమ్మండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి అని ప్రతి మనుషుడికి, వాళ్ళు పల్లెటూరు అవనై, పట్టణం అవనై, దొరలు అవనై, ఆఫ్రికన్స్ అవనై, జర్మన్స్ అవనై, చదువుకున్న వాళ్ళు అవనై, చదువులేని వాళ్ళు అవనై, కొండజాతి వాళ్ళు అవనై, ప్రతి వారికి ఒక ఆత్మ ఉంది. ప్రతివాడు నిరంతరము దేవునితో ఉండాలని దేవుడు సృష్టించుకున్నాడు. యాగిరిపల్లిలో ఉన్న మీరు మీ హృదయాలు సరిచేసుకోవాలి, మీరు దేవుని రాజ్యం వారసులు అవ్వాలి,
యేసయ్య నామములో మనకు పాప క్షమాపణ ఉంది. ఆ పాపం వలన వచ్చినటువంటి రోగాలు, సమస్యలు, కష్టాలు, సంకటాలు ఇవన్నీ కుదర్చగలిగిన వాడు ఆయన. నీ హృదయం సరైతే అన్నీ సరైపోతాయండి. హృదయం సరిలేకుండా పై వేషాలు ఎన్ని మార్చుకున్నా నీ స్వభావం మారదు, నీ జీవితం మారదు, నీ స్థితిగతులు మారవు. అందుకే ప్రభు అన్నాడు, నా కుమారుడా నీ హృదయమో నాకిమ్మో. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో, మన రోత హృదయాన్ని తెలుసుకుంటామో, ప్రభువుని అడుగుతామో, యెహెజ్కేలు గ్రంథం చివరిగా అంటే కొంతమందికి ఓపిక వస్తుందని చివరిగా అంటున్నాను. 36వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయం మీకు ఇచ్చదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చదను. హల్లెలూయా. యేసయ్య నేర్పించేది అతుకుల బతుకుల భక్తి కాదండి. అతుకుల బతుకుల భక్తి కాదు. మారేవా బ్రదర్ అంటే కొంచెం కొంచెం మారుతున్నాను అన్నాడు ఒక ఆయన. ఏంది కొంచెం కొంచెం మారటం ఏంటయ్యా? అవునండి, ఇంతకుముందు 3 బాటిళ్ళు తాగేవాడిని, ఇప్పుడు 2 బాటిల్తో సరిపెట్టుకుంటున్నా. వచ్చే నెల 1 బాటిలే తాగుతా, ఆ తర్వాత నెల మాందాము అనుకుంటున్నా. మాంతాడు, మళ్ళీ 3 బాటిల్ మొదలెడతాడు. ఏమయ్యా సారాయి దాటం మానేయమన్నాను కదా, మానేశానండి. మరి అదేంటి నోట్లో నవ్వుతున్నా? ఇది పొగాకండి. మరి ఇదేందుకు నవ్వుతున్నావు? అది మర్చిపోవడానికి ఇది వేసుకున్నానండి. పొగాకు కాదు, ఇప్పుడు ఏం వస్తున్నాయి కదా టొబాకో ప్రోడక్ట్స్ కవర్లో వస్తాయి చూడండి, ఏంటంటే పేరు లాల్లా పీల్లా మీరు పెట్టుకుంటారు, తింటుంటారట, అందులోంచి రసం వస్తుంటుందట. ఇది మాంతానికి అది మాంతానికి సిగరెట్ మాంతానికి ఇంకోటి, ఇవన్నీ నేర్చేసుకొని మారానంటే కుదరదండి. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము కొత్తవైపోయినాయి. ఇంకా పాతవి మచ్చుకైనా కనపడదు మనలో. ఒక వ్యక్తిని ప్రభు మార్చిన తర్వాత పాత ఆశలు, పాత కోరికలు, పాత తలంపులు ఉండవు. ఎందుకంటే దేవుడు ఆ రోత హృదయాన్ని తీసేసి కొత్త హృదయాన్ని ఇస్తాడండి. కొంచెం కొంచెం బాగు చేయటం కాదు. ఎప్పుడైతే ప్రభు నీ హృదయంలోనికి వస్తాడో, నీ పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీకు నూతన హృదయం ఉంటుంది. రాతి గుండెను మీలో నుంచి తీసేసి మాంసపు గుండెని ఇస్తాడు. మనిషివా రాయివా అంటుంటారు చూడండి కొంతమంది. మనస్సాక్షి లేదా నీకు అంటుంటారు చూడండి. ఆ మనస్సాక్షి చచ్చిపోయినోడికి కఠినమైన హృదయం అండి. పూర్వం ఎక్కడైనా కుక్కకి కాలుకి దెబ్బ తగిలి రక్తం కారుతుంటే చూసి అయ్యయ్యో అనేవాళ్ళు. ఈరోజు చూడండి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి మనిషికి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళలోంచి రక్తం కారిపోతుంటే అంబులెన్స్ కన్నా పిలుద్దాం, పోయి వెళ్ళి పక్కన కన్నా తీసుకొద్దాం అనేది ఉందా ఎవరికైనా మనుషుడికి? సెల్ ఫోన్ ఒకటి పట్టుకొని సావరా ఎట్ట చేస్తావో తీసి పెట్టుకుంటా. నా 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 ఏంటది ఎందులో పెడతారండి చెప్పండి. ఇక్కడ ఈ కుర్రోళ్ళు ఉన్నారు, ఎవరు ఎందులో పెడతారండి? ఫేస్బుక్లో పెడతాను, ట్విట్టర్లో పెడతాను, నాకు ఎక్కువ వ్యూయర్స్ వస్తారు. అరే చచ్చిపోతున్నాడు రా బాబు, నువ్వు ఏదైనా బతికించరా బాబు అంటే అంత కఠినమైపోయింది. ఏం గుండె అండి? జాలి, దయ, కనికరము, ప్రేమ లేని గుండె రాతి గుండె కాదా? ఒక దొరగారు, తెల్ల దొరగారు మన ఇండియా వచ్చారటండి. ఆయనకు జంతువులంటే చాలా ఆశ. మన దేశంలో ఉన్న జంతువులంటే ఇంకా ఆశ. ఒక కోతిని, ఒక నెమిల్ని, ఒక పిల్లిని, ఒక కుక్కని అన్నీ కొనుక్కొచ్చుకొని ఇంట్లో దానికి చక్కగా అరలు చేసి పెట్టుకున్నాడు. ఒక రోజు రోడ్డు మీద వెళ్తుంటే ఆయనకి పంది పిల్ల కనపడింది. పంది పిల్లని చూడంగానే వాళ్ళ దేశంలో పందులు మన పందుల్లాగా ఉండవండి, అవి తెల్ల సేమ పందులు అంటారు చూడండి. మన పందిని చూడగానే నల్ల పందిని ఆయనకి చాలా ఇష్టమైపోయిందంట. పక్కనే పనోడు ఉన్నాడంట, ఆయనతో వచ్చి రాని తెలుగులో ఓ ఎంకన్నా ఆ పంది పిల్ల నాకు కావాలను అన్నాడంట. పక్కన ఎంకన్నా అన్నాడు, ఏంటయ్య గారు దాని సంగతి మీకు తెలియదండి, అది పందండి బాబు, అందుకే నాకు కావాలను అంటున్నాడు మళ్ళీ పైగా. అరే అది పెంట తిట్టదండి, అది వాసనండి, అదంతా నాకు తెలియదు, అది నాకు కావాలను, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఇదిగో డబ్బులు కొనుక్కురా. ఆయన గోడు పడలేక 10 పిల్లలు కొనుక్కొస్తే, ఓ ఇది వాసన కొట్టుచున్నది,
అని చెప్పి ఆయన దగ్గర ఉన్న పెద్ద ఫారెన్ సబ్బు ఇచ్చి సెంట్ ఇచ్చి దానికి స్నానం చేయించి దానికి మొక్కుబళ్ళు చొక్కా కుట్టించి దాని ముక్కుకు ఒక బంగారపు కమ్మి పెట్టించి అది పంది పిల్లను చూసుకొని ఓ నా పంది పిల్ల నువ్వు ఎంత అందంగా ఉన్నావు అని ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాడంట. సరే కొన్ని రోజులు బాగానే ఉంది. దానికి ఒక గది, దానికి ఒక అర, దానికి బిస్కెట్లు, దానికి ఏదో తిండి దుంపలు అవి పెట్టాడు. రోజు బయటకు నడకెళ్తాడంట. కుక్క పిల్లని ఒకసారి పిల్లని ఒకసారి తీసుకెళ్తుంటే ఓ రోజు అన్నాడంట, రోజు కుక్కను తీసుకొని వెళ్తున్నాను, ఇవాళ పందిని తీసుకొని వెళ్తాను అన్నాడంట. ఆ వెంకన్న చెప్పాడు, సార్ అది బయటకు వెళ్తే మీ మాట ఎందండి, పర్వాలేదు దానికి గొలుసు వేసి తీసుకురా అంటే గొలుసు కట్టి తీసుకొస్తే పట్టుకొని తీసుకెళ్తున్నా. అందరు రోడ్డు మీద వింతగా చూస్తున్నాడు. తెల్ల దొర నల్ల పంది. ఎవడు పంది పెట్టుకుని తిరగరు కదండి, అందరు వింతగా చూస్తూ ఉన్నారు. అలా షుగర్ వెళ్తే ఎదురుకుంటే ఒక డాక్టర్ గారు కనపడ్డారట. హాయ్ హలో హౌ ఆర్ యూ అని చెప్పి ఆ డాక్టర్ ఏదో మాట్లాడుకుంటా ఉంటే దీనికి వేరే ఏదో కనపడింది. ఏం కనపడింది? రోడ్డు పక్కన ఉండేది. పక్కన మురికి కాలువ ఉంది, పెంటంతా పోయే కాలువలు ఉంటాయి చూడండి, ఓపెన్ కాలువలు ఉన్నాయి. మనకి ఇంకా డ్రైనేజ్ ముయ్యరు. కొన్ని పల్లెటూరులో కాలువలే లేవు, కొన్ని పట్టణాల్లో మోస్తారు, కొన్ని చోట తెరిసే ఉంటాయి. కింద నుంచి అందరి టాయిలెట్లో నుంచి వచ్చింది అంతా పోతా ఉంటుంది ఊరు బయటికి అక్కడ ఒక సముద్రంలో. దానికి వచ్చింది చూడండి వాసన. ఇంకా డాక్టర్ సెంట్ వాసన ఏమి సంగతో దొర సంగతి ఏంటో కానీ చేతిలో నుంచి విజిలించుకొని వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది. ఈయన చూసుకోవాలి మాటల్లో. మాట్లాడిన తర్వాత ఓకే అని ఓ పంది పిల్ల అని ఎతకటం ప్రారంభించాడు. ఎక్కడ కనపడలేదు. ఏమైంది ఓ పంది పిల్ల అది బురదలో పడిపోయింది. ఇంటికి వెళ్దాం రా అంటుంది. దానికి పరలోకంలాగా ఉంది అది బురద. ఎట్టుంది పెంట, అక్కడ సెంటు కప్పుగా తట్టుకోలేక వస్తుంది అది. అక్కడ ఏంటండి దాని స్వభావం ఏంటి? మురికిని ప్రేమించే స్వభావం. కాబట్టి ఏది ఇష్టపడుతుంది? ఆయన దగ్గర ఉంటే ఇష్టపడతలేదు, ఆ గబ్బులో ఉండటమే ఇష్టం. అయ్యో మనుషులు అట్టగా ఉన్నారండి. ఆకలి లేని, దప్పుకలు లేని, చీకటి లేని, మరణము లేని, సినిమాలు లేని, సిగరెట్లు లేని, బ్రాందీలు లేని, పాపము లేని పరలోకానికి తీసుకెళ్తాను రండయ్యా అని ప్రభు పిలుస్తుంటే రాను ప్రభు రండయ్యా అంటేనే రాను పాప ఎట్టగో ఆ మనుషుడు గోలుసు పట్టుకొని దాన్ని బయటికి లాగి ఎట్లాలాగా ఇంటికి తీసుకొచ్చి ఓ ఏకన్నా దేనిని కాడుకో ఇది వాసన కొట్టు చూడదే అన్నాడంట. అయ్యా నేను చెప్పాను కదయ్యా, అసలు వద్దన్నాను, కొనొద్దన్నాను, బయటికి తీసుకెళ్ళొద్దన్నాను, పోనీలే పర్వాలేదు, దానికి మళ్ళీ డెటాల్ వేసి బాగా తోమి స్నానం చేయించి కొత్త బట్టలు వెయ్యాడు అంటాడు. వేసి పెట్టాడు అక్కడ. కానీ దొరగారికి మాత్రం అలా బాధ అయిపోయింది. ఆ డాక్టర్ గారు వచ్చాడంట ఆయన ఇంటికి. ఏంటి సార్ మీరు ఎప్పుడు సంతోషంగా కూర్చుంటారు, విచారంగా ఉన్నారు ఏంటి అని అడిగితే, ఏమి చెప్పమంటారు డాక్టర్ గారు, నా పంది పిల్ల నా మాట వినటం లేదు. ఏంటంటే ఆయన బాధ, నా పంది పిల్ల నా మాట వినటం లేదు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, నా ప్రజలు నన్ను ఎరగటం లేదు, నన్ను నా ఎద్దుకు రావటం లేదు. ఎద్దు అంటావు చూడండి, ఎద్దు కూడా తెలుసు తన కామంది ఎవరో. గాడిద అంటావు చూడండి, ఆ గాడిద కూడా తెలుసు తన సొంతమని దొడ్డి అదో. కానీ నేను సృష్టించిన బిడ్డలకి నేనెవరో తెలియటం లేదు, నా దగ్గరికి రావటం లేదు. ఏం చెప్పమంటారు? ఈ పంది పిల్లలు డబ్బులు పెట్టి కొన్నాను, కడిగాను, దానికి అన్నీ ఇచ్చాను, దానికి ఇల్లు ఇచ్చాను, దానికి బిస్కెట్లు కొన్నాను, బంగారపు కమ్మి కొని పెట్టాను, ఎన్నో బట్టలు కొని పెట్టాను, దాన్ని ముద్దుగా చూసుకుంటున్నాను. కానీ నా పంది పిల్ల నా మాట వినటం లేదు. ఇవాళ దేవుడు అదే అంటున్నాడు, నేను చేసుకున్న మనుషుడు నా మాట వినటం లేదు. నేను ఊపిరిచ్చాను, నేను ఆయుష్ ఇచ్చాను, నేను శరీరం ఇచ్చాను,
నేను ఇల్లు ఇచ్చాను, నీకున్నాయి ఏమున్నాయి అని దేవుడు ఇచ్చినాయే, నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు అనుకుంటున్నావేమో. నీకేమున్నాయి అయినా సరే ఆయన దయ లేకుండా నువ్వు కష్టపడ్డా కూడా నీకేం మిగలుతండి. కష్టపడ్డోళ్ళు కూడా ఈ లోకంలో ఏమీ లేని వాళ్ళుగానే ఉన్నారు. కారణం దేవుని దయ లేకపోతే మనకేమీ లేవు. ఆ డాక్టర్ గారికి అడిగి వచ్చిందంట, రేపు మీ పంది పిల్లల్ని హాస్పిటల్ తీసుకురండి, ఒక ప్రయోగం చేద్దామన్నాడంట. ఏం చేస్తారు అంటే, గొర్రె పిల్ల కూడా కొనుక్కురండి చేస్తానని అన్నాడంట. ఒక గొర్రె పిల్లని పంది బల మీద పడుకోబెట్టాడు, పంది పిల్లని బల మీద పడుకోబెట్టాడు. ఇద్దరికి హార్ట్ సర్జరీ అంట, గుండె ఆపరేషను. దీని పంది పిల్ల గుండె తీసి పడేశాడు, గొర్రె పిల్ల గుండె తీసి పందికేసి కుట్టేశాడు. దాన్ని 3వ రోజున డిశ్చార్జ్ చేశాడు. తీసుకుపోండి, ఇప్పుడు మీ పంది పిల్ల మీరు చెప్పినట్టు ఏంటది, అవునా చూద్దాం అని చెప్పారు. కావాలని అదే మురికి గుంటకు తీసుకొని వెళ్ళాడంట. కానీ పంది పిల్ల పోవటం లేదు. ఈయన కాళ్ళు చుట్టూ తిరుగుతుంది కానీ ఆ మురికి వాసన వచ్చినా సరే దాని దగ్గరికి వెళ్ళటం లేదు. ఏం మారింది? మూతి మారిందా? అదే మూతి. రంగు మారిందా? అదే నలుపు. తోక మారిందా? అదే తోక. బయటకు అంతా అదే. కానీ ఏం మారింది? దాని హృదయం మారింది. దాని స్వభావం, పాపాన్ని మురికిని ప్రేమించే స్వభావం మారిపోయింది. యేసుప్రభువు నమ్ముకుంటే ఏమొస్తుంది అంటారేమో. యేసుప్రభు నమ్ముకున్నంత మాత్రాన నీకు 4 చేతులు రావు, 2 కొమ్ములు రావు, నువ్వు ఉన్నట్టుండగా ఉండి తెల్ల దొరలగైపోవు, లేకపోతే నువ్వు బంగారు బొమ్మలగైపోవు. కానీ నువ్వు ఉన్నట్టే ఉంటావు. కానీ ఏమవుతుందో తెలుసా? నీ మనసు మారుతుంది కాబట్టి నీ స్వభావం మారిపోతుంది. కీడు చేసే నీవు మేలు చేస్తావు, దూషించే నీవు దీవిస్తావు, పగబట్టే నీవు ప్రేమిస్తావు, కక్ష సాధించే నీవు క్షమిస్తావు, పాపాన్ని సంతోషంతో జుర్రుకునే నీవు పాపాన్ని అసహించుకుంటావు, దేవుని స్వభావాన్ని కలిగి ఉంటావు. ఈరోజున మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచించేయండి. మీ హృదయం మారిందా? నిజమైన క్రైస్తవుడు క్రీస్తులాగా జీవించేవాడు. క్రీస్తులాగా జీవించే వారిని క్రైస్తవుల అంత్యోక్యలో మొదటగా పిలిచారు. అదే నిజమైన మాట. దయచేసి ఊరికే మేము క్రైస్తవులము, ప్రభువు నమ్ముకున్నాము అని చెప్పడం వల్ల ప్రయోజనం లేదండి. దెయ్యాలు కూడా నమ్ముకొని వణుకుతున్నాయంట. ప్రభు దేవుడు ఒక్కడే అని, సర్వోన్నతుడైన దేవుడు ఆయనని. నువ్వు నమ్ముకోవడంలో గొప్ప ఏముంది? నువ్వు నమ్ముకున్నందుకు నీ జీవితంలో మార్పు పొందావా? నీ జీవితం మీద ఆయనకి అధికారం ఇచ్చావా? ఇది మతం కాదు, ఇది దిగటం కాదు, ఇది మార్గం. ప్రభు రాజ్యం చేరడానికి, పరలోకం చేరడానికి మార్గం అని చెప్పండి. దిగుడు భక్తి కాదు ఇది, పైకెక్కే పరలోకం చేరే విశ్వాస భక్తి. లేచిలబడి ప్రార్థన చేద్దాం. కొత్త హృదయం తీసుకోకుండా వెళ్ళిపోకండి. ఇంతసేపు కూర్చుంది వృధా అయిపోద్ది. ఒక్కసారి ఈ మాట అడగండి, నా హృదయం నీ ఎదుట ఎలా ఉంది ప్రభా? లోపల పగ ఉంది, లోపల కక్ష ఉంది, బయటికి ప్రేమతో మాట్లాడుతున్నాడే కానీ నా జీవితంలో నటనా భక్తి అయిపోయిందయ్యా. లోపల దుఃఖం ఉంది, పైకి నవ్వుతున్నానే కానీ అంతరంగం చెడిపోయిందయ్యా. ఈరోజు నా హృదయం మార్చేసయ్యా. నా హృదయాన్ని మార్చునాయన. నాలో ఉన్న ఈ స్వభావాన్ని తీసేయ్యా. కొత్త హృదయం నాకు దయచేయన్నవారు స్వరమెత్తి ప్రభువుని అడగండి. దేవుడికి నోరు విప్పి ప్రభుతో చెప్పండి. 2 చేతులు పైకెత్తి, ప్రభా నాకు నూతన హృదయం దయచేయి, నూతన స్వభావం దయచేయి. ఘోరమైన వ్యాధి కలిగిన, మోసకరమైన ఈ రోత హృదయం నుంచి నేను విడిపించయ్యా. అన్నీ మారాడు కానీ హృదయం మారలేదయ్యా. భక్తి ఆచారాలు వెంబడిస్తున్నాను కానీ నా స్వభావం మారలేదయ్యా. యేసు ప్రభువుని నమ్ముకున్నానే కానీ నా బుద్ధిహీనత విడిచిపెట్టలేదయ్యా. అందుకే నా శాపాలు పోలేదయ్యా. అందుకే నా బాధలు తీరలేదయ్యా. యేసయ్యా నా హృదయంలోకి రానాయన. కొత్త హృదయం నాకు దయచేయి. రక్తం ఇచ్చి నన్ను కొన్నావే, నేను నీ సొత్తని, నీ సాక్షిగా బ్రతుకుతానని ఒప్పుకుంటున్నాను యేసయ్యా. నా పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా. నాలో ఉన్న హృదయంలో ఉన్న చెడుగును నీ సన్నిధిలో విరిగి నలిగి హృదయంతో కక్కివేస్తున్నాను యేసయ్యా. నా పాపం క్షమించయ్యా, నా స్వభావం మార్చయ్యా. నా జీవితానికి సమస్యల గురించి విడుదల దయచేయి. నిజమైన సమాధానం నాకు దయచేయి.
నిజమైన దీవెన నా జీవితంలో దయచే. ప్రతి ఒక్కరి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దర్శించాలని, ఈరోజు పంది స్వభావాన్ని మార్చిన ప్రభు నీ స్వభావాన్ని మార్చి నూతన హృదయమును, నూతన స్వభావం నీకు ఇచ్చి పంపించాలని పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. నోరు విప్పి అడగండి. నేను చెడిపోయిన జీవితంలోనే ఉన్నానయ్యా, పై భక్తి ఉంది కానీ నా హృదయంలో శుద్ధి లేదయ్యా, నన్ను కడిగేసే నీ రక్తములో. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి, ఆయన రక్తములో కడగటానికి, నూతన సృష్టిగతుడు చేయడానికి యేసయ్య మన మధ్య ఉన్నాడు. నోరు తెరిచి ప్రార్థించండి. నా పాపం అపరాధం నా నుండి దూరము చేయుదు అని, నా భయము అవమానం బిడియమును తొలగించి వేతువని, నా గతము జ్ఞాపకము నీ మదిలో ఇక దాచుకోవని, నిన్నెరిగి ధైర్యముగా నీ ముందు నే నిలబడి ఉన్నాను. నీ శరణు కోరు వారిని త్రోసివేయవు. కృపగల మహాదేవా నన్ను మన్నించుము. సదా కృతజ్ఞత స్తుతులు నీకే అర్పింతును. సర్వ మహిమ ప్రభావము నీకే చెల్లును. నూతన హృదయము, నూతన స్వభావము, నూతన ప్రారంభం నాకు దయచేయుము. చెదరిన బ్రతుకును, పగిలిన గుండెను, నలిగిన మనసును నూతన పరచుము. యేసు నీవే నన్ను సృజించిన వాడవు. నా బలహీనతలన్నీ ఎరిగి ఉన్నావు. రాతి గుండెను నాలో తీసివేయుము. అతి మెత్తని హృదయము దయచేయుము. నూతన హృదయము, నూతన స్వభావం, నూతన ప్రారంభం నాకు దయచేయుము. చెదరిన బ్రతుకును, పగిలిన గుండెను, నలిగిన మనసు నూతన పరచుము. ప్రతి ఒక్కరు నోరు తెరిచి నాయన నూతన స్వభావం నాకు దయచేయ్యా, నూతన హృదయాన్ని నాకు దయచేయ్యా. నా పాత రోత హృదయం ఎంత హీనమైనదో, ఎంత చెడిపోయినదో ఈ రాత్రి నేను తెలుసుకున్నటకు, నా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుటకు, నీవిచ్చు నూతన హృదయమును పొంది వెళ్ళుటకు నాకు సహాయం చేయేసయ్యా అని ఎలుగెత్తి దేవునితో చెప్పండి. నోరు తెరవాలి. మీరు కొందరు నోరు తెరవలేదండి. మీ కుడి చేతి చూపించండి. నాకు నూతన హృదయం కావాలి. ఈ రాత్రి ప్రభు నన్ను దర్శించాలి. ఇక మీదట నేను ఆయన కొరకు జీవిస్తాను. పాత పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెడుతున్నాను. నా చేత కావడం లేదు ఈ పాపంలో నుండి బయటపడటం. నా యేసయ్య నా స్వభావం మార్చాలని, నాకు కొత్త హృదయం ఇవ్వాలని, పందిలాగా నీచమైన వాటిని కాక ప్రభు బిడ్డగా ఉన్నతమైన వాటిని ఆశించాలని, పాపమును ప్రేమించేవారిగా కాక ప్రభువును ప్రేమించేవాడిగా నేను ఉండాలని, భూలోకానికే కాక పరలోక రాజ్య వారసుడు అవ్వాలని నేను ఆశిస్తున్నానన్న వారు మీ కుడి చేయి ఎత్తే ఉంచండి. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఒక అద్భుతం జరిగిస్తున్నాడు. మీ మనస్సాక్షి ఒప్పిస్తున్న పాపాన్ని ఒప్పుకోనండి. మీ హృదయంలో మీరు చేసిన తప్పులు గుర్తొస్తుంటే అది పరిశుద్ధాత్ముడి కార్యం. అవునయ్యా నేను అబద్ధకుడిని, అవునయ్యా నేను వ్యభిచారిని, అవునయ్యా నేను దొంగని, అవునయ్యా నేను తాగుబోతుని, అవునయ్యా నేను మోసగాడిని, అవునయ్యా నేను కఠిన హృదయం కలిగిన దానను, అయినా నన్ను క్షమించయ్యా, నా హృదయాన్ని మార్చయ్యా అని నోరు తెరిచి అడగండి. శుద్ధ హృదయం మీకు ఇస్తాడు.
మంచి మనస్సాక్షిని మీకు ఇస్తానికి, దేవుని కొరకు సాక్షులుగా జీవించినట్లు, శాంతి సమాధానాలతో వర్ధిల్లినట్లు, సకల ఆశీర్వాదాలతో దీవించబడినట్లు పరిశుద్ధాత్ముడు నిన్ను అభిషేకించడానికి రాత్రి మన మధ్య ఉన్నాడు. యేసయ్యా నన్ను ముట్టయ్యా, నన్ను ముట్టయ్యా అన్నవారు మీ కుడి చేయి ఎత్తి నోరు తెరిచి ప్రభుతో ఆ మాట చెప్పండి. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. నిన్ను ప్రేమిస్తూ నీ మాట వినాలని, నీ కొరకు బ్రతకాలని ఆశిస్తూ ఉన్నప్పటికీ ఇంకా హృదయాలు మారని స్థితిలో ఉన్నవారిని, పరిశుద్ధపరచబడిన జీవితాలలో ఉన్నవారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. రోత హృదయం నుండి మమ్మల్ని తీసివేయ నాయన, రాతి గుండెబాల నుంచి తీసివేయ్యా. నూతన హృదయాన్ని మాకు దయచేయము తండ్రి. ఈ ప్రార్థన నుంచి మేము బయటకు వెళ్ళినప్పుడు మా మాటలు, మా ఆలోచనలు, మా నడవడిక, మన స్వభావం మారిపోనట్లుగా దేవుని మనస్సును కలిగిన వారిగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లుగా పరిశుద్ధాత్మ కార్యాన్ని మా హృదయాల్లో జరిగించుకో. మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవి, మేము చెడిపోయినప్పుడు మమ్మల్ని రక్తం ఇచ్చుకున్నవి మోచనకర్తవి. మమ్మను అనాథలుగా విడువను, మమ్మను అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగాధములోనికి వెళ్ళనివ్వనని మా కొరకునైనా ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని చిందించి మా దోషములను, మా పాపములను నీ రక్తములో కడిగి హిమము కంటే తెల్లగా, శుద్ధులుగా, పరిశుద్ధులుగా చేసినందుకు వందనములయ్యా. నిజ క్రైస్తవులుగా మేము ఈ లోకంలో జీవించుటకు, యేసును బోలే జీవించుటకు మాకు సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును లైవ్లో ఏకీభవిస్తున్న వారికి తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక ముఖ్యమైన విషయం, ఈ జూలై 15కి నేను దేవుని సేవకు వచ్చి 1971 జూలై 15th వచ్చాను. కరెక్ట్గా 54 సంవత్సరాలు అవుతుంది. దేవుడు నన్ను పిలిచాడు, నన్ను అభిషేకించాడు, నన్ను వాడుకుంటున్నాడు. ఈ రోజున అనేక మంది యవనస్తులు వారి టీనేజ్లోనే, వారి యవన ప్రాయంలోనే దేవుని పిలుపును తెలుసుకోవాలి, ఆయన అభిషేకాన్ని పొందుకోవాలనే ఆశతో సేవ పిలుపున్న వారి కోసం, సేవ చేయాలనే ఆశ కలిగిన వారి కోసం, సేవ చేస్తున్న వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ మధ్యాహ్నం సెషన్ ఏర్పాటు చేస్తున్నాం. దేవుని పిలుపు అంటే ఏంటి, అభిషేకం అంటే ఏంటి, ఒక దైవజనుడు ఎలా ఉండాలి, దేవుని యొక్క ఆత్మల భారంతో కూడిన మనస్సు ఎట్లా ఉంటుంది అని ముఖ్యమైన అంశాలు. సో రక్షించబడ్డ విశ్వాసులందరూ దేవుని సేవ చేయాలి, ప్రత్యక్షంగా పరోక్షంగా అన్నవారు ప్రత్యేకంగా ఈ మీటింగ్ ఆహ్వానించబడుతున్నారు. రాగలిగిన వాళ్ళు రండి, మరి మీరు కూడా దేవుని అభిషేకాన్ని పొందండి. అలా ఈవినింగ్ సెక్షన్ అదే రోజు 15వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు అది ఒక గెట్ టుగెదర్గా ఉంటుంది. ఎవరైనా రావచ్చు. మరి గెట్ టుగెదర్ అయిన తర్వాత మీకు ఒప్పుకుంటే, అక్కడ మనకి పర్మిషన్స్ ఉంటే మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడటానికి, మీకోసం ప్రార్థన చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. కాబట్టి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పకుండా ఈ జూలై 15th మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించండి.
ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.